ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో మంచు కురుస్తుండగా దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీ ఈ ఏడాదిలో అత్యంత చల్లని రోజును నమోదు చేసింది. రాజధానిలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్లోని చాలా చోట్ల 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 0 నుంచి 5 డిగ్రీల మధ్య, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో 5 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్లోని లాహౌల్ స్పితి జిల్లాలోని టాబో ప్రాంతంలో -10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్య ఎగువ కొండ ప్రాంతాల్లో మంచు కారణంగా మంచినీటి పైపులు గడ్డకట్టాయి. ఫలితంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగింది. ఎత్తైన గిరిజన ప్రాంతాలు, జనాభా లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే 12 నుంచి 18 డిగ్రీలు తక్కువగా ఉండటంతో ఆర్కిటిక్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి.